హాయ్ అండి అందరికీ. ఇది చూడండి, ఇది బర్డ్స్ కోసం బర్డ్స్ ఫీడింగ్ అనమాట. ఫుడ్ ఫీడర్ నేను తయారు చేశానండి. 2 లీటర్ బాటిల్స్ చివరన బాటిల్ కింద హోల్స్ పెట్టాను చుట్టూ. దానికేమో ఒక గమ్ తోటి, అదే ఫెమికాల్ గమ్ తోటి చిన్న మనం ప్లాంట్స్ కింద మూతలు పెడతాం కదా, అది అతికిచ్చాను. ఆ బాటిల్లో పోసినాయి ఆ ప్లేట్లోకి వెళ్ళి బర్డ్స్ తింటూ ఉంటాయి. అది కొంచెం నీళ్ళలో కట్టాను, వర్షాకాలం కదా, బయట అయితే తడిచిపోద్దని. అవి మీషోలో అమెజాన్లో కూడా రెడీమేడ్ అమ్ముతున్నారు, కానీ నేను రెడీ చేద్దామని అలా కట్టాను. ఇదైతే చూడండి ఎంత బాగుందో. ఆకులనేమో ఎలా కుట్టినాయో తెలియదు. ఆకులు మంచిగా ఒక కప్ లాగా చేసుకొని ఆ కప్పులో చక్కగా ఇలా కొబ్బరి పీచు లాగా ఏంటో మరి తీసుకొచ్చి దానికి దూది కట్టి ఎంత కష్టపడి పెట్టుంటుంది కదండి బర్డ్. మనం ఇల్లు కట్టిన దానికంటే ఇది అసలు అవి ఎంత కష్టపడి, ఇంతే ఉంటుంది బర్డ్స్ ఏవైనా ఎంత కష్టపడి ఒక్కొక్కటి తెచ్చి చేసుకుందో. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూస్తే అయితే కంట్లో నీళ్ళు తిరిగినాయి. ఎగ్స్ కూడా ఉన్నాయి. మరి ఎప్పుడు బేబీస్ అయిన తర్వాత మళ్ళీ వ్లాగ్ చేసి చూపిస్తాను. ఇవైతే కృష్ణుడి కొలంలో అండి బోల్డ్ ఫిషెస్ వేసాం కదా, చిన్న చిన్న చేపలు ఎన్ని పెట్టేసిందో, పుట్టలు పుట్టలు. నేనైతే కొన్ని కొన్ని తీసి లోటస్ పాండ్ ఉందండి, లోటస్ మొక్క కూడా పెట్టాను నేను, అందులో కొన్ని వేశాను. చాలా ఉన్నాయి అసలు, ఎన్ని ఫిషెస్ ఉన్నాయో. బ్లాక్ ఫిష్ అయితే ఎక్కువ బాగా పెట్టేస్తుందండి పిల్లలు, చాలా పుట్టలు పుట్టలు పెట్టేస్తుంది. ఇంకా అది మనం క్లీన్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే అదంతా పాచి ఉంటుంది కదా, ఫిషెస్ తినేస్తాయి. కాకపోతే ఫిష్ ఫుడ్ కూడా వేస్తుంటానండి, లేకపోతే పెద్ద ఫిష్లు చిన్న ఫిష్లు తినేస్తాయి. ఫిష్ ఫుడ్ మధ్య మధ్యలో వేస్తుండాలి. ఇదైతే ఇంకా పూజ చేసుకున్నాను, సాటర్డే కదండి. ఇలాగో డోర్కి ఇలాగ లోటస్ డిజైన్ చేసింది, ఆ లోటస్ మధ్యలోంచి తీసాను దీపం. ఎంత బాగా కనబడుతుందో కదా. కొన్ని కొన్ని మనమే క్రియేట్ చేసుకొని ఐడియాస్ తోటి తీస్తే అండి ప్రతి వీడియో ఎంతో బాగా వస్తుంది, చాలా అందంగా వస్తుంది. నాకైతే ఇలాగూ తీసిన తర్వాత లుక్ చాలా బాగా అనిపించింది. ఇంకా ఇవి మా డాగ్స్, ఒక పెద్దదేమో ల్యాబ్ అండి, బ్రూనో దాని పేరు, చిన్నదాని పేరేమో క్యాండీ. చలికాలము వర్షాకాలం అయితే ఇంకా మనతో పాటే మంచాల మీద సోఫాల మీదే పడుకుంటాయి. ఇంకా సమ్మర్ అయితే కింద నేల మీదే పడుకుంటాయి. ఇంకా పెంపుడు కుక్కలు కాబట్టి అసలు ఇంకా ప్రాణం కంటే ఎక్కువగా అలాగూ చూసుకుంటాం. అవి కూడా అలాగే ఉంటాయండి మనతోటి. ఇంతవరకు ఎవరిని కూడా ఇంత కరిచింది లేదండి. బ్రూనో అయితే ఇంత ముందు కూడా నాకు వేరే కుక్క ఉండేది, ఎప్పుడూ ఉంటుందండి. యానిమల్స్ అంటే నాకు చాలా ఇష్టం. బయట కుక్కలు కూడా కొంచెం ఫుడ్ ఫీడింగ్ చేస్తూ ఉంటాను. ఇదైతే కాకరకాయ ఫ్రై చేద్దామని, ఇవాళ కాకరకాయలో కొద్ది బియ్యం పిండి, పసుపు, కారం, ఉప్పు కలిపేసి ఇలాగ ఫ్రైలాగా, డీప్ ఫ్రై లాగా చేసేసుకోవాలి. మంచిగా క్రిస్పీ టైప్లో వచ్చేస్తుంది అనమాట. ఇదైతే మనం ఆకుకూర పప్పు అయినా, టమాటా పప్పు అయినా, పప్పుచారు అయినా చాలా బాగుంటుంది. రసంలో కంటే పప్పుచారులోకి సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా. మా గార్డెన్లో కాకరకాయలు కొన్ని ఉన్నాయి, కొన్ని కొన్నవి అండి, ఇంకా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. సో అలాగ అన్నీ ఫ్రై చేసేసి లాస్ట్లో ఏం చేయాలంటే ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, చాయ్ మినపప్పు అంటే చిన్న మినపప్పు ఉంటుంది కదా, కరివేపాకు, పల్లీలు, అవి మంచిగా ఫ్రై చేసేసి ఇందులో కలిపేస్తాను. చాలా బాగుంటుంది. అంటే మనం బెండకాయ ఫ్రై, డీప్ ఫ్రై, దొండకాయ ఫ్రై ఇప్పుడు ఏదైనా అకేషన్స్ అయినప్పుడు చేస్తారు కదండి హోటల్ వాళ్ళు, అలా చేసుకోవచ్చు. కాకరకాయ ఫ్రై కూడా చాలా బాగుంటుంది. ఇది బజ్జీ కూడా చేస్తాను, కాకరకాయ బజ్జీ కూడా అని ట్రై చేస్తాను. అదిగోండి అలాగూ పల్లీలు వేసేసి చక్కగా వేయించేసుకొని మంచి కలిపేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం కేజీ కాకరకాయలు వండినా కూడా అయిపోతుందండి, 2 పూట్లకు మనకు మంచిగా సరిపోద్ది. చాలా బాగుంటుంది. అసలు చేదు అనేది అయితే ఉండదు కదా ఇంకా డీప్ ఫ్రై చేసిన తర్వాత. పులుసులు అన్నీ పెట్టుకుంటారు, కానీ పిల్లలు ఓ పూట తింటే ఒక పూట తినరు కాబట్టి మిగిలిపోద్ది. సో నేను ఇలా చేస్తే పప్పు కంపల్సరీ, లేకపోతే పప్పుచారు కంపల్సరీగా పెడతాను. ఇంకా దాంతో నెయ్యి వేసుకొని పప్పుచారులో నంచుకొని తింటే అసలు ఇంకా దేనికి సాటి రాదు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మనకు వచ్చే అన్ని పండగలు ఇవి, అందరూ ఉపవాసాలు, నాన్ వెజ్ మానేయడాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి రకరకాలు మనమే క్రియేట్ చేసుకుంటే మనం నాన్ వెజ్ అనేది తగ్గించుకొని వెజిటేరియన్కి ఎక్కువ మారడానికి స్కోప్ ఉంటుంది. ఇలాగైతే అన్నంలో చక్కగా పప్పుచారు, కాకరకాయ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని తింటే అద్రహో, అసలు చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు ట్రై చేయండి.
కాకరకాయ ఇలా చేసుకుంటే రెగ్యులర్గా చేసుకుంటారు. సో ఇంకా ఇలా కంప్లీట్ చేసుకుని ఇవాళైతే ఇంకా ఇదే అండి వ్లాగ్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.